అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహారెడ్డి. నేను అదామా ఇండియా కంపెనీలో ఫీల్డ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనం చూస్తున్న పొలము కోడూరు రామేశ్వర్ రెడ్డి గారి పొలం అండి. ఇది ఆయన గత 2 వారాల క్రితం అదామా ఇండియా కంపెనీలో వచ్చిన బజాక్ దోమపోటుకు వాడడం జరిగిందన్న. ఇప్పటికి వాడిన తర్వాత 14 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అందుకే ఈ పొలంలో ఎటువంటి దోమ ఏమైనా ఉందా అని చూడ్డానికని రావడం జరిగింది. ఒకసారి మీరు కూడా గమనించగలరు, గంట ఎంత బిరుసు వచ్చిందో. దోమ అనేది ఎటువంటిది పొలంలో అయితే లేదన్న. కర్ర కూడా చాలా బిరుసు రావడం కూడా జరిగింది. పైరు కూడా చాలా లేతగా ఉందన్న. ఇది బజాక్తో పాటు కస్టోడియా కూడా ఈయన 2 కలిపి ఒక జోడీగా పిచికారీ చేయడం జరిగిందన్న రామేశ్వర్ రెడ్డి అన్న. అందుకే కర్ర కూడా చాలా బిరుసు రావడం జరిగింది. మన కర్ర బిరుసు వచ్చినట్లయితే మన పొలంలో కంపల్సరీ దోమపోటు రాకుండా అరికడుతుందన్న. ప్రతి ఒక్క రైతన్న గమనించి ఈ బజాక్ మనం వాడుకున్నట్లయితే మన దోమ నివారణ కాకుండా కర్ర బిరుసు కూడా 100% తీసుకొస్తుందన్న. ఇది ఒకసారి గమనించగలరు. కర్ర ఇలా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మనకు దోమపోటు కూడా చాలా వరకు తగ్గిపోతుందన్న. ఎటువంటి దోమ అయితే లేదన్న. బజాకు వాడిన 14 రోజులకు 9వ తేదీ 9వ నెల 2024 ఆ రోజున మనం స్ప్రే చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి దోమ కానీ ఎక్కడే కానీ లేదన్న పొలంలో. పైరు కూడా చాలా లేతగా కూడా రావడం జరిగింది. గమనించి ప్రతి ఒక్క రైతు బజాక్ దానితో పాటు కస్టోడియా కూడా మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పైరు కూడా ఇంత ఆరోగ్యంగా ఉంటుందన్న. ఎటువంటి మచ్చ కానీ ఏమీ లేవన్న పొలంలో. చాలా హెల్తీగా ఉంది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ బజాకో ప్లస్ కస్టోడియా ఒక జోడీలా మనం వాడుకున్నట్లయితే ఇంత పైరు కూడా హెల్తీగా కనపడుతుందన్న. థ్యాంక్ యూ అండి.